చైనా అంటేనే ఫుడ్ మనకు గుర్తొస్తుంది. రకరకాల ఫుడ్ ఉంటుంది, మెయిన్గా నాన్ వెజ్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఏమేమి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే అదేదో వెజ్, బట్ ఇక్కడైతే నాన్ వెజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఆక్టోపస్ కాళ్ళు ఉన్నాయి, స్క్విడ్ ఫిష్ చేతులు ఉన్నాయి. ఈ అన్నిటికీ పుల్లలు గుచ్చేసి ఇప్పుడు ఫ్రై చేసి ఇచ్చేస్తారు తినడానికి. ఇక్కడికి వస్తే ఏవో బాటిళ్ళలో పెట్టున్నారు ఊరగాయలాగా. ఇక్కడ చూడండి ఏదో జ్యువెలరీ షాప్, బట్ ఇక్కడ ఎక్కువ బంగారం అయితే యూజ్ చేయరు. ఇండియాతో పోలిస్తే చాలా తక్కువ, కానీ డ్రెస్సులకి వీళ్ళు బాగా ఖర్చు పెడతారు. రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు అన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటారు మనం రోడ్ల మీద చూస్తే. ఇక్కడేవో అన్ని మసాలా దినుసులు కనిపిస్తున్నాయి, మొత్తం అంతా ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడంతా. ఇంకా ఎక్కడ చూసినా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి మనకు. ఇక్కడ చూడండి రోస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ రెడ్ కలర్ పౌడర్ వచ్చేసి మసాలా. రెడ్ కలర్ మసాలాలో ముంచి తర్వాత ఫ్రై చేస్తారనమాట. ఈ రైట్ సైడ్ రెస్టారెంట్ చూడండి ఎట్లా ఉందో, సూపర్ ఉంది కదా లోపల. ఇక్కడేమో కోకోనట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ జ్యూసెస్ ఉన్నాయి. ఈ చల్ల ఐస్ క్రీమ్స్ ఎవరు తింటారా నాయన. ఇక్కడేమో రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి లిక్విడ్లో నానబెట్టిన ఆలివ్స్, ఇంకా ఏవో రకరకాల కూరగాయలు దినుసులు అన్నీ ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ గ్రీన్ కలర్ బాటిల్స్లో. సో ఇక్కడ కూడా మనం అలాంటివి చూడొచ్చు. ఇక్కడ చూడండి అవి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే పైన ఆల్రెడీ అవి రెడ్ కలర్ ఉంటే దానిపైన ఇంకా రెడ్ కలర్ లైట్ వేశారు. మేడం గారు 2 పుల్లలు వేసుకొని మంచిగా కప్లో మంచిగా తినేస్తూ ఉంది. ఇక్కడ అందరూ ఆ పుల్లలతోనే తింటారనమాట. ఇంతకీ అవి ఏందనుకుంటున్నారు? పిగ్, పోర్క్ అంట. ఏవో ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్వీట్ షాప్ అనుకుంటా. ఇక్కడ చూడండి, చూడడానికి కజ్జికాయలు కాజాల్లా కనిపిస్తున్నాయి కదా, కాదురా నాయన అవన్నీ రొయ్యలు. రకరకాల సైజుల్లో రకరకాల గిన్నెల్లో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. చూసారా ఎట్లా ఉన్నాయో. ఇక్కడేమో బాతులు కోళ్ళు అనుకుంటా, మనం చూడలేంలే. ఇవి వచ్చేసి చక్కెర బొమ్మలాగా ఉన్నాయి, చక్కెరపాకు చేసిన బొమ్మలు. ఇవన్నీ తినడానికే కదా, చూడడానికి కూడా కొద్దిగా కష్టం, అందుకే ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి కింద రోడ్లు, వీధులు, ఆ బిల్డింగ్స్ ఒకసారి గమనించండి. దాదాపుగా 1000 సంవత్సరాల పూర్వం నిర్మించిండే ఇల్లు అన్నమాట ఇవన్నీ. ఈ షాప్లో మనకు చైనీస్ ట్రెడిషనల్ డ్రింక్స్ ఉన్నాయి, తర్వాత బొమ్మలు ఉన్నాయి, టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. మగ్స్ ఉన్నాయి చూడండి, రకరకాల మగ్గులు, రకరకాల సైజులో టీ కప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. బాబాయ్ చూడగానే నిజంగా పంది పిల్ల అనుకున్న ఇలాగ ఉన్నాయి కదా బొమ్మలు అవి. ఇక్కడ ఎక్కువ మంది పంది మాంసం తినడానికి ఇష్టపడతారు. ఇక్కడ చూడండి రాతితో చెక్కిన సింహం బొమ్మలు, డోర్కి అటు ఇటు భలే ఉన్నాయి కదా. దాదాపుగా 1700 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు, వేసిన రోడ్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ బొమ్మ భలే ఉంది కదా, ఏవో మసాలా దినుసులు వేసి నూరుతుంది. సో ఇక్కడ మనం ఒరిజినల్ది చూడొచ్చు. ఇక్కడ చూడండి రకరకాల మసాలా దినుసులు, మన ఇండియాలో దొరికేటివే కాకుండా ఇక్కడ స్పెషల్గా దొరికే అన్ని రకాల మసాలా దినుసులు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి.
ట్రెడిషనల్ డ్రెస్ చూడండి తంది, పూర్వకాలం చైనీస్ డ్రెస్ అది. స్వీట్లో హాట్లో ఏం అర్థం కావట్లే. ఇవి చైనీస్ మూవీస్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఈస్టర్న్ కర్రీలే, భలే ఉన్నాయి కదా. చెక్కతో చేసిన మసాజర్స్ ఇవన్నీ చూడండి. రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ అని, అలా ఏవో అరటిపళ్ళలాగా కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఈగలు వాలకుండా వాళ్ళు చేసిన సెటప్ చూడండి. చిన్న ఫ్యాన్స్కి రెక్కలు తీసేసి బట్టలు కట్టారు, అవి తిరుగుతూ ఉంటే ఇట్లా ఈగలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా చిన్న చిన్న వీధులు, రోడ్లు, పాతకాలం బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, భలే ఉన్నాయి చూడడానికి. ఇక్కడ రకరకాల హెర్బల్ టీస్ ఉన్నాయి. మనకు తెలుసు కదా టీ కనిపెట్టిందే చైనాలో. సో వాళ్ళు రకరకాల టీలు వాళ్ళు తాగుతారు రోజు. ఫ్లవర్స్, ఆకులు, ఇలా ప్రతి ఒక్క దాంతో వీళ్ళు హెర్బల్ టీస్ చేసుకొని తాగుతారు. ఇక్కడ చూడంగానే అగరబత్తిలో చాక్లెట్స్ అనుకుంటాం కదా, కాదు కాదు, ఇవన్నీ కూడా హెర్బల్ సిగరెట్స్ అంట. ఇది అసలైన సూజాజో వాటర్ టౌన్. తెల్ల బల్బుల్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే కొబ్బరికాయలు నీట్గా కట్ చేసి పెట్టారు. పిల్లల బట్టలు, ఒక రకమైన స్వీట్స్ ఇవి. షూజాజో ఇది చైనాలో ఉన్న వాటర్ టౌన్. ఇది ఒక పురాతనమైన నగరం. ఇది దాదాపుగా 1700 సంవత్సరాల పూర్వం నిర్మించబడిన నగరం అంట. ఈ ప్రదేశంలో దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట ఇక్కడ. అంటే ఎంత పురాతనమైందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దీన్ని వెనిస్ ఆఫ్ చైనా అని కూడా అంటారంట. అంటే వెనిస్లో ఇది కూడా నీళ్లపైన తేలియాడే ఒక నగరం, చిన్న నగరం చైనాలో. అంతా కలిపిన 1,00,000 మంది జనాభా కూడా ఉండరు ఇక్కడ. ఈ చిన్న వాటర్ టౌన్లో దాదాపు 36 రాతితో కట్టబడిన వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మనం నిలబడ్డాం కదా, ఇట్లాంటి వంతెనలు 36 పైన ఉన్నాయి. ఇక నదీ మార్గాలు అంటే వాటర్ వేస్ చాలా ఉంటాయి. మనం పడవల్లో ఒక ప్లేస్ నుంచి ఒక చోటుకి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా చైనాలో ఫుడ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ దాదాపు అందరూ సూప్స్, నూడిల్స్, ఇట్లా లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. అందులో ఆకుకూరలు అయితే మస్ట్గా ఉంటాయి, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. వెజిటేరియన్స్ అయితే పుట్టగొడుగులు, ఆకుకూరలు ఇట్లా చాలా రకాలుగా తింటారు. దుంపలు ఎక్కువ. ఎటు చూసిన వాటర్ వేస్ అండ్ ఏన్షియంట్ బిల్డింగ్స్ అనమాట. అంటే పురాతన కాలం నాటి భవనాలు కనిపిస్తూ ఉంటాయి ఎటువైపు చూసినా కూడా. ఇందులో కొన్ని దాదాపు అయితే 1000 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు కూడా ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఒక నది ఒడ్డున కట్టబడి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఈ ప్లేస్ అంతా, ఈ టౌన్ అంతా తిరగాలంటే దాదాపుగా ఒక 2 రోజులు టైం అయితే పడుతుంది. ఒక రోజులో కవర్ చేయొచ్చు, కానీ మొత్తం తిరగలేం మనం. చూసారా, ఎటు చూసినా చెక్కతో నగిసీలు చెక్కి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. రోడ్లు అయితే చూడండి, పెద్ద పెద్ద బండలు పేర్చి ఒకదాని పక్కన ఒకటి రోడ్డును తయారు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇన్ని సంవత్సరాలుగా దీన్ని ఇలా మెయింటైన్ చేయడం అనేది వీళ్ళ గొప్పతనం.
సో ఈ నగరాన్ని చూడడానికి టూరిస్టులు తాకిడి ఎక్కువ అవడంతో ఇక్కడ కట్టడాలకు కొంతవరకు నష్టం జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. సో ఇది వెనిస్ ఆఫ్ చైనా. ఈ వీడియోలో మనం వెనిస్ ఆఫ్ చైనా గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అద్భుతంగా ఉంది కదా. ఇంతటిది వీడియో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.